అందరికీ నమస్కారం అండి. బాచీరావు ఏఎస్ న్యూస్ ఛానల్కి వెల్కమ్ అండి. ఈరోజు వార్తలు చదువుతున్నది బాచీరావు. పాకిస్తాన్పై భారత్ ఘన విజయం. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన భారత్ ఆసియా కప్ టీమిండియాలో. వికసిత్ భారత్ సాధనకు మహిళల అభ్యున్నతే పునాది. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు వారి ప్రాతినిధ్యం పెరగాలి. అప్పుడే అడ్డంకులను అధిగమించి మహిళా సాధికార కమిటీల జాతీయ సదస్సులో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. వలసలపై అట్టుడికిన బ్రిటన్, యునైటెడ్ కింగ్డమ్ పెట్టి లండన్లో భారీ ర్యాలీ. 23,000 ఎకరాల్లో భారీ పారిశ్రామిక పార్క్. శ్రీ సత్యసాయి జిల్లా కోడికొండ దగ్గర ఏర్పాటు. సమానత్వం, సమ్మిళితం, సాధికారతోనే వికసిత్ భారత్. లింగ సమానత్వానికి బడ్జెట్ కేటాయింపులే కీలకం. భీమా సఖీ ప్రత్యేకంగా మహిళల కోసం రూపొందించిన ప్రోత్సాహక పథకం. ఐఆర్డీఏ మార్గదర్శకాలకు అనుగుణంగా 3 ఏళ్ల కాల పరిమితితో పొదుపు సంఘం ఎస్ఎస్జి సభ్యుల నుంచి భీమా సఖులను ఎంపిక చేయనున్నారు. మిద్దె తోటల సంరక్షణకు మెడ్రాస్ మాలి నెలకు 20,000 ఆదాయంతో మహిళలకి ఉపాధి కల్పిస్తూ ఉంది. అన్నమయ్య జిల్లా పరిధిలో రైల్వే కోడూరులో ఎర్రచందనం పార్క్. 50 ఎకరాల విస్తీర్ణంలో 4,590 ఎర్రచందనం వృక్షాలు ఇక్కడ పెంచుతున్నారు. అటవీ శాఖ ఉద్యోగుల్లో చేరే వారికి శిక్షణ తీసుకునే ఈ పార్కుల ఎర్రచందనం ప్రాముఖ్యతని వివరిస్తూ ఉంటారు. చరాల మెరైన్ మ్యూజియం విశాఖపట్నంలోని భారత మత్స్య పరిశోధనా సంస్థ ఎఫ్ఎస్ఐలో ఉన్న మెరైన్ మ్యూజియం విజ్ఞాన వినోదం పంచోల్ తూర్పు తీర ప్రాంతంలో మత్స్య సంపద లభ్యతపై ఎఫ్ఎస్ఏ శాస్త్రవేత్తలు సర్వే చేస్తూ ఉంటారు. గత 50 ఏళ్లుగా 250 రకాల మత్స్యజాతులను సేకరించి గాజు సీసాల్లో భద్రపరుస్తూ ఉన్నారు. విద్యార్థుల అవగాహన కొరకు దీన్ని ఇటీవల ఎడ్యుకేషన్ టూరిజంలో చేర్చారు. సైకిల్పై కాలినడకన 10 ఏళ్లలో 57 దేశాల్లో మహాత్ముని సందేశం కలన ప్రాథమిక సూత్రంగా చెప్పి బుద్ధుడి బోధనలు ప్రపంచానికి చెప్పినటువంటి వ్యక్తి మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాకు చెందిన నితిన్ సోనావనే. వజ్రాభరణాలు. భారత పరిశ్రమ సిద్ధమవుతోంది. మనుషుల డిఎన్ఏను పొందుపరిచిన కృత్రిమ వజ్రాలను మార్కెట్కు పరిచయం చేయనుంది. ఆభరణాల రంగంలో 30 ఏళ్ల వీరు దీన్ని తయారు చేస్తున్నారు. వీటి ధర 1.76 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ప్రధాని మోడీ అస్సాం పర్యటన. ముడి చమురు దిగుమతులను తగ్గింపున కృషి. విదేశాల నుంచి ముడి చమురు, గ్యాస్ దిగుమతులను తగ్గించేందుకు కృషి చేస్తున్నామని ప్రధాని తెలిపారు. చమురు వెలికితీత, హరిత ఇంధన ఉత్పత్తిపై అధికంగా దృష్టి సారిస్తున్నామని వెల్లడించారు. అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం. మణిపూర్, అరుణాచల్, బెంగాల్లో కూడా. గౌరవంగా జీవించే పరిస్థితులు కల్పించాలి. యాచకుల పునరావాస కేంద్రాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు. వ్యర్థాలపై కేరళ ఆర్మీ, గ్రీన్ ఆర్మీ యుద్ధం. అధిక అక్షరాస్యత, ప్రకృతి సుందర దృశ్యాల పేరుందని కేరళలో వ్యర్థాలపై జరిగిన యుద్ధం ప్రత్యేకతగా నిలుస్తోంది. హరిత యూనిఫామ్లు ధరించి మహిళలు ఒక చేత్తో ఖాళీ బస్తాలతో, మరో చేత్తో లెడ్జర్ పుస్తకాలతో ఇల్లు తలుపు తడుతూ ఉన్నారు. వీరంతా గ్రీన్ ఆర్మీగా పిలుస్తారు. 37,000 మంది సుశిక్షిత హరిత కర్మసేవా కార్యకర్త ఇళ్ల నుంచి వ్యర్థాలను సేకరించి సేంద్రీయ గుంతలకు తరలిస్తారు. కేరళ జాతీయ అమృత్ కార్యక్రమం కింద పారిశుద్ధ వ్యర్థాల శుద్ధి కార్యక్రమం సైతం ప్రారంభించారు. గత 5 నెలల్లో 6 బయట చెత్త వేసిన వారి నుంచి 9.57 కోట్ల జరిమానాలు వసూలు చేశారు. 2 సంవత్సరాలలో ఘన వ్యర్థాల నిర్వహణ ప్రక్రియలో స్వయం సమృద్ధి సాధించినట్లుగా కేరళ స్థానిక పరిపాలనా మంత్రి తెలియజేశారు. మరిన్ని వార్తల కోసం బాచీరావు ఏ న్యూస్ ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ టు ఆల్.